కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. హే గైస్, ఎలా ఉన్నారు? హై వోల్టేజ్ కాన్స్టిట్యున్సీ అయిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. తన ఫ్యాన్స్ కళని నెరవేరుస్తూ వైసీపీ క్యాండిడేట్ అయిన వంగ గీత గారి మీద గెలిచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అన్నట్లు 2019లో గాయపడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సింహం కంటే గట్టిగా గర్జించారు. తనని ఓడించడానికి వైసీపీ పెట్టిన చక్రవ్యూహాన్ని చీల్చుకొని విజయాన్ని సాధించారు. సో 2019లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేసు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ వన్, కాన్సన్ట్రేషన్ ఆన్ పిఠాపురం. 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఇంకా గాజువాకలో ఓడిపోవడానికి మెయిన్ కారణం క్యాంపెయినింగ్ మొత్తం ఆయన ఒక్కరే చేయటం. వన్ మ్యాన్ షోతో దాదాపు 130 కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం చేశారు. దీనివల్ల భీమవరం ఇంకా గాజువాక మీద స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. మెయిన్గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయటం కుదరలేదు. కానీ ఈసారి సీన్ వేరు. టీడీపీ బీజేపీతో పొత్తు వల్ల పవన్ రాష్ట్రం అంతా తిరగాల్సిన అవసరం లేదు. అండ్ 2019తో పోలిస్తే 2024కి పార్టీ కొంచెం డెవలప్ అయింది అండ్ క్యాడర్ పెరిగింది. విలేజ్ లెవెల్స్లో జనసేన పార్టీ వర్కర్స్ పవన్ కళ్యాణ్ గారి అవసరం లేకుండానే క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ప్లస్ ఈసారి ఒక్కటే నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ గారికి కావలసినంత టైం దొరికింది. పిఠాపురం మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకొని తాను గెలిస్తే వాళ్ళ కష్టాలని దూరం చేస్తాను అని మాటిచ్చారు. దాంతో ఈసారి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కి అతనిచ్చిన మాట నిలబెట్టుకునే ఛాన్స్ ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్, ప్రామిసెస్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి ఆయన చేసిన ప్రామిసెస్, ఇచ్చిన మాటలు బాగా హెల్ప్ అయ్యాయి. అయితే ఆయన ఈ ప్రామిసెస్ ని కేవలం పిఠాపురం ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ని దృష్టిలో పెట్టుకొని చేశారు. జగన్ చేసే పాలనని పడగొట్టాలని ఎలక్షన్స్ లోకి దిగిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చారు. వైసీపీని దించి కూటమిని పవర్ లోకి తీసుకుని వస్తే కూటమి ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహించి ప్రతి హామీని నెరవేర్చేలా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మాటిచ్చారు. ఇదే మాట 2014లో కూడా చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. బట్ ఈసారైనా నిలబెట్టుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఇంకా పిఠాపురం విషయానికి వస్తే అక్కడ ఉండే ప్రజలని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ద్వారా కలిసి వాళ్ళ కష్టాలని తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఎప్పటి నుంచో ఉన్న నీటి కొరత, వరదలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పడే కష్టాలు, సీ ఎరోజన్ వల్ల ప్రతి ఏటా అక్కడ మత్స్యకారులు తమ ఇళ్లని కోల్పోవడం లాంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకొని తాను అధికారంలోకి వస్తే వీటన్నిటిని దూరం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మాట ఇవ్వడంతో పాటు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను అని కూడా మాటిచ్చారు. దాంతో పిఠాపురం ప్రజలు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందించారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఇంకో కారణం ఆయన ఎంచుకున్న నియోజకవర్గం. 2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఇంకా గాజువాక నుంచి పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు. అయితే ఈసారి తన సొంత కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి ఆయన పోటీ చేశారు. పిఠాపురం గురించి చెప్పాలంటే అదొక న్యూట్రల్ కాన్స్టిట్యున్సీ. అంటే ఇక్కడ ప్రజలు కేవలం ఒక పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయరు. మీరు గమనిస్తే 1952లో ఇక్కడ ఎలక్షన్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడ పోటీ చేసిన ప్రతి పార్టీకి అధికారం అందించారు పిఠాపురం ప్రజలు. ఆఖరికి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ని కూడా గెలిపించారు. కానీ ఏ క్యాండిడేట్ ని కూడా వరుసగా 2 సార్లు గెలిపించలేదు. పాయింట్ ఏంటంటే పిఠాపురం ప్రజలు కొత్త క్యాండిడేట్ కి ఎక్కువ శాతం అవకాశం ఇస్తారు. 2009లో కూడా ప్రజారాజ్యం తరపున పోటీ చేస్తున్న వంగ గీత గారిని గెలిపించారు. అలాగే ఈసారి కొత్త క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు. పిఠాపురంలో టఫ్ ఫైట్ అయినా కానీ పిఠాపురం ప్రజలకి ఉన్న సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారికి బాగా ప్లస్ అయింది. చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారే పిఠాపురంలో గెలుస్తారు అని ప్రిడిక్ట్ చేశాయి కూడా. ఈ ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయడానికి చాలా మ్యాన్ పవర్ కావాలి అండ్ చాలా టైం టేకింగ్ కూడా. బట్ ఫ్యూచర్ లో డేటా సైన్స్ ని యూజ్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఈజీగా యాక్యురేట్ గా చేసే ఛాన్స్ ఉంది. దీంట్లో భాగంగా సర్వే శాంప్లింగ్ అండ్ స్టాటిస్టికల్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్, టైమ్ సిరీస్ ఎనాలిసిస్
అనాలిసిస్ అండ్ జియోస్పేషియల్ అనాలిసిస్ లాంటి టెక్నిక్స్ని యూస్ చేస్తారనమాట. అండ్ మీకు తెలుసా, ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. అండ్ 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ అండ్ చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీ ₹75,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ 10K వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ సెకండ్ వన్, పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూన్ 29న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు కూడా డేటా సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అండ్ నెక్స్ట్ వన్, యాంటీ ఇంక్యుబెన్సీ. అధికార పార్టీ మీద పిఠాపురంలో వచ్చిన వ్యతిరేకత పవన్ కళ్యాణ్ విజయానికి బాగా ఉపయోగపడింది. 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచిన పెండెం దొరబాబుకి అక్కడ సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ పిఠాపురంలోని లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఇచ్చిన హామీని వైసీపీ గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. దాంతో అక్కడ ప్రజలు వైసీపీ మీద, అక్కడ వైసీపీ తరపున గెలిచిన పెండెం దొరబాబు మీద అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఈసారి దొరబాబుకి టికెట్ ఇవ్వకుండా మరో కాపు నేత అండ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీత గారిని బరిలోకి దించింది వైసీపీ. అయితే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ముందు వంగా గీత గారి హవా పనిచేయలేదు. ప్లస్ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత చూపుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం బాగా హిట్ అయింది. ఆయన్ని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసింది. అండ్ నెక్స్ట్ వన్, అలయన్స్. అధికారంలో ఉన్న వైసీపీకి ఈసారి గట్టి పోటీ ఎదురవడానికి కారణం అపోజిషన్ అంతా కలిసి కూటమిగా ఏర్పడటం. ఒక రకంగా ఈ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారే ఒక కారణం. కానీ పిఠాపురంలో ఆయన గెలుపులో కూటమి పాత్ర చాలా ఉంది. మీరు ఒకసారి 2014 ఎలక్షన్స్ ని గమనిస్తే ఆ ఎలక్షన్స్ లో గెలిచిన వైసీపీ క్యాండిడేట్ పెండెం దొరబాబుకి 83,459 ఓట్లు, టీడీపీ క్యాండిడేట్ అయిన ఎస్విఎస్ఎన్ వర్మకి 68,467 ఓట్లు, జనసేన క్యాండిడేట్ అయిన మాకినీడు శేషు కుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ జనసేన ఓట్లు కంబైన్ చేస్తే వైసీపీ కంటే ఎక్కువ. సో ఈసారి ఆ లాజిక్ వర్కౌట్ అయింది. కలిసి పోటీ చేయటం వల్ల టీడీపీ జనసేన ఓటు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారికి పడింది. నిజానికి పిఠాపురంలో టీడీపీ క్యాండిడేట్ అయిన ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేయాలి. వర్మ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. వర్మకి మంచి క్రేజ్ ఉంది. ఈయన మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. 2019లో పిఠాపురంలో టీడీపీ తరపున పోటీ చేసి వంగా గీత గారి మీద అతి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన వర్మకి 2014లో టీడీపీ సీట్ ఇవ్వలేదు. దాంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారిటీతో గెలిచి సీట్ ఇవ్వని టీడీపీతో పాటు మిగతా పార్టీలకు కూడా మైండ్ పోగొట్టాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ 47,080 ఓట్ల మెజారిటీతో గెలవటం అంటే అది చాలా కష్టం. కానీ వర్మ అది చేసి చూపించాడు. వర్మ తన సత్తా చూపించడంతో టీడీపీ మళ్ళీ వర్మని పార్టీలోకి తీసుకుంది. కానీ 2019 ఎలక్షన్స్ లో వైసీపీ క్యాండిడేట్ అయిన దొరబాబు పెండెం మీద 14,992 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఈసారి పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ని వర్మ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల పిఠాపురం జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో వర్మతో పాటు పిఠాపురం టీడీపీ సపోర్టర్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వర్మ ఫాలోవర్స్ అయితే టీడీపీ పార్టీ జెండాలు తగలబెట్టి వర్మని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కూడా కోరారు. అయితే ఇక్కడ సీన్ లోకి చంద్రబాబు నాయుడు గారు దిగారు. 2014లో టీడీపీని గెలిపించి ఇప్పుడు కూటమి గెలవడానికి సపోర్ట్ చేస్తున్న పవన్ ని పిఠాపురంలో గెలిపించడం తమ బాధ్యతని, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసి గెలిపిస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఎమ్మెల్సీ పొజిషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వర్మకి ప్రామిస్ చేశారు. దాంతో చల్లబడిన వర్మ తన పూర్తి సపోర్ట్ ని పవన్ కళ్యాణ్ కి అందించడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి తరపున పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసి పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించి తీరుతా అని మాటిచ్చాడు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించాడు వర్మ.
వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ కాదు, SVSN వర్మ. నెక్స్ట్ వచ్చేసి బీసీస్ అండ్ ఫిషర్మ్యాన్. పిఠాపురంలో మొత్తం ఓటర్లు దాదాపు 2.29 lakhs ఉన్నారు. వీళ్లలో అధిక శాతం కాపు ఓటర్స్, అంటే దాదాపు 85,000 మంది ఉన్నారు. సో ఎలక్షన్ రిజల్ట్స్ లో వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ పోటీ చేసిన ప్రధాన క్యాండిడేట్స్ అయిన వంగా గీత ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు కాపులే అవటంతో ఈ కమ్యూనిటీ ఓట్స్ మొత్తం వీళ్ళిద్దరికి పడ్డాయి. దాంతో 74,000 ఓట్లు ఉన్న బీసీలు, 17,000 ఓట్లు ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. పవన్ కళ్యాణ్ గారు తన ఎలక్షన్ హామీల్లో భాగంగా పెద్దగయ టెంపుల్ టౌన్ ని, కాకినాడ ఉప్పాడ రోడ్ ని డెవలప్ చేస్తానని చెప్పడం, ఇండస్ట్రియల్ కారిడార్ ని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని తీసుకువస్తానని మాట ఇవ్వడంతో అధిక శాతం బీసీ ఓటర్లు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. ఇంకా మత్స్యకారుల కోసం కొత్త ఫిషింగ్ ర్యాంప్స్, ప్రొటెక్షన్ వాల్స్ కట్టిస్తానని పవన్ ఇచ్చిన హామీలు మత్స్యకారులు ఓట్లు కూడా పడేలా చేశాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపతి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, వైసీపీ పిఠాపురం మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. 2019లో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని నమ్ముకొని ఎలక్షన్ లోకి దిగాడు. కానీ గట్టి దెబ్బ పడింది. సినిమా వేరు, రాజకీయం వేరు అని క్లియర్ గా తెలుసుకున్నాడు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ ని కుర్చీ దించేద్దాం, ఎవరు వచ్చినా పర్వాలేదు, జగన్ మాత్రం రాకూడదు అని సింగిల్ ఎజెండాతో తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేశారు. కూటమికి సెంటర్ ఫేస్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గెలిస్తే గేమ్ చేంజర్ అవుతాడు అనే ఉద్దేశంతో వైసీపీ పవన్ ని ఓడించడం కోసం పిఠాపురంలో పెద్ద పెద్ద లీడర్స్ ని దించింది. 3 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, కాపు లీడర్స్ తో ఒక చక్ర వ్యూహం సెట్ చేసింది. అయితే పవన్ మీద వైసీపీ చేసిన స్పెషల్ కాన్సన్ట్రేషన్ జనాల్లో పవన్ మీద ఒక సింపతిని క్రియేట్ చేసింది. ఆల్రెడీ 2014లో 2 ప్లేసెస్లో ఓడిపోయిన వ్యక్తిని ఎంతమంది కార్నర్ చేశారు పాపం అనే భావన పిఠాపురం ప్రజల్లో కలిగింది. ముఖ్యంగా కాపు ఓటర్స్లో, కొంచెం అటు ఇటుగా ఉన్న కాపు ఓటర్స్లో కూడా ఈ సింపతి ఫ్యాక్టర్ పెరిగిపోయింది. ఎక్కడో బయట దేశాల్లో ఉన్న కాపులు కూడా ఇక్కడ వాళ్ళని పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అని కోరే రేంజ్లో సింపతి వర్కౌట్ అయ్యి పవన్ ని గెలిపించింది. అండ్ నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ చరిష్మా. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. స్క్రీన్ మీద అతను వస్తున్నాడు అంటే ఎక్సైట్మెంట్ తో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏ పొలిటికల్ మీటింగ్ లో అయినా అతను మాట్లాడుతూ ఉంటే వినే వాళ్ళ రోమాలు నిక్కబడుచుకుంటాయి. అతని చుట్టూ ఉండే ఆరా అలాంటిది. పిఠాపురంలో పవన్ గెలవడానికి అతని చరిష్మా కూడా ఒక పెద్ద కారణం. 2019లో పవన్ కళ్యాణ్ కేవలం తన చరిష్మాని మాత్రమే నమ్ముకున్నాడు. కానీ ఈసారి తన చరిష్మాకి రాజకీయం కూడా కలిపాడు. పిఠాపురం మొత్తం తిరిగాడు. లోకల్ క్యాండిడేట్ కాదు అని అపోజిషన్ చేసిన ఆరోపణలు తిప్పికొడుతూ పిఠాపురంలోని ఇల్లు తీసుకొని అక్కడే ఉండటం మొదలు పెట్టారు. పిఠాపురంలోని మత్స్యకారులతో కలిసిపోయారు. ఎంతలా కలిసిపోయారంటే అక్కడ మత్స్యకారులు పవన్ ని దేవుడు పంపిన దూతలా చూశారు. పవన్ ది గోల్డెన్ టచ్ అని, అతను వచ్చాక వాళ్ళకి చేపల వేట బాగా పడిందంటూ పవన్ ని పొగిడారు అక్కడ వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవటానికి అతని చరిష్మా కూడా బాగా హెల్ప్ అయింది. నేను గతంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అని ఒక వీడియో చేశాను. దాంట్లో ఒక డైలాగ్ చెప్పా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసిన ఫీల్డింగ్ కి పవన్ కళ్యాణ్ గారు దొరికిపోతారా, లేదా ఆ ఫీల్డింగ్ ని తట్టుకొని గ్యాప్స్ ఫైండ్ చేసి బంతిని బౌండరీకి తరలిస్తారా, సెంచరీ కొట్టి పాలిటిక్స్ లో గ్రేటెస్ట్ ఎవర్ బ్యాట్స్మెన్ గా అసెంబ్లీలోకి అడుగుపెట్టి మేడ మీద చెయ్యి వేసి తన మేనరిజం తో ప్రజల బాధల గురించి ప్రశ్నిస్తారా? వీటన్నిటికి ఆన్సర్ June 4th తెలుస్తుంది. ఎస్, వైసీపీ సెట్ చేసిన ఫీల్డింగ్ ని చీల్చుకుంటూ గ్యాప్లు వెతికి బౌండరీలు కొట్టి మరీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు కొణిదెల పవన్ కళ్యాణ్. మరి ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఎలా ఉంటుందో ముందు మనం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం మన బై బాయ్.